హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సరితస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. ఎప్పటి నుంచో గారెలు అయితే వేసుకోవాలనుకుంటున్నాము, అసలు అయితే కుదరట్లేదండి. ఆ రోజు సండే కదా, మా హస్బెండ్ ఏమో ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్ళిపోవాలంటున్నారు. నేనైతే ముందు రోజు నానబెట్టేసుకుని రుబ్బేసుకుని పెట్టుకున్నాను. సాయిగుళ్ళు అయితే నానబెట్టే ఫాస్ట్గా నానిపోయినాయి. పప్పు అయితే రుబ్బేసుకొని పెట్టేసుకున్నాను ముందు రోజు. నెక్స్ట్ డే రోజు పొద్దున్నే 6కి లేచాక అది బయట పెట్టేసుకుని కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకుని ఆయిల్ వేసేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంతకుముందే మా హస్బెండ్ని లేపి ఫాస్ట్గా చికెన్ తీసుకొచ్చేయమన్నాను. కర్రీ వండేస్తాను చికెన్ గారెలు అనేసి చెప్పాను. ఆయన అయితే వెళ్ళారు. ఈలోపు నేనైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈలోపు చికెన్ తీసుకొచ్చేసరి చికెన్ అయితే వాష్ చేసేసుకుని ఇలా కర్రీలో ఆనియన్స్లోకి అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకుని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించేసుకున్నాను. చికెన్ని కొంచెం పసుపు అయితే వేసుకుని ముందే ఇలా చికెన్ ఉడికించుకున్నాను. ఇంత ఎర్లీ మార్నింగ్ 7:30కి ఈ చికెన్ గారెలు అంటే చాలా కష్టమేనండి. మామూలు కర్రీస్, ఎగ్ కర్రీ కానీ నార్మల్ పప్పు ఏదైనా రొటీన్ కర్రీస్ చేసుకోవడానికి ఆ టైం అయితే సరిపోదు. అలాంటిది నేను 7:30కి చికెన్ కర్రీ అండ్ గారెలు చేయడం నాకే గ్రేట్ అనిపించింది. సరే కదా, చికెన్ ఉడుకుతుంటే ఈ లోపు నేనైతే గార్లిక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీనిలో గార్లి పిండిలోకి కొత్తిమీర, పుదీనా, ఉప్పు, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ కూడా ఇలా ఎగురుతుంది. ఈ లోపు ఆయిల్ అయితే పెట్టేసుకుని పక్కన గార్లిక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ కాగేంత వరకు కొంచెం టైం పడుతుంది కదా. ఆయిల్లో వచ్చి వాటర్ అంతా ఎగిరిపోయాను అనమాట. ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్నాను అనమాట. పసుపు ముందే వేసేసాను. ఆయిల్ కాగుతున్నాయి. ఈలోపు నేను మొత్తం పిండిని అయితే ఆ గారెల పిండిని మిక్స్ చేసుకుని ఒక ప్లేట్ మీద ఒక కవర్ వేసుకుని గారెలు అయితే ఇలా చేస్తూ కర్రీని చూసుకుంటూ మధ్యలో అలా వాటర్ అంతా పైకి ఎగిరిపోయి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది అనమాట. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసేసుకుని కొంచెం ఎక్కువైతే అల్లం పేస్ట్ని వేసుకున్నానండి. అల్లం పేస్ట్ అయితే ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గారెలోకి ప్లస్ రైస్లోకి కూడా కావాలి కదా గ్రేవీ ఎక్కువ. అందుకని అయితే అల్లం పేస్ట్ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఇంకా చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. ఆ హడావిడిలో ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది. ఇక కారం కూడా సరిపడినంత కారం అయితే వేసేసాను. మీకు కొంచెం కారం అయితే ఎక్కువే తింటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ కారం అయితే ఫుల్ స్పూన్స్ కారం అయితే వేసేసాను. అలా వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా తక్కువ వాటర్ అయితే పోసి కాసేపు అయితే కర్రీని ఉడికించేసుకున్నాను అనమాట. ఈ ఉడుకుతున్న టైం వేస్ట్ అవ్వకుండా గారెలు అయితే వేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. ఓ పక్కన గారెలు వేసుకుంటూ ఒక పక్కన కర్రీ అయితే చూసుకుంటున్నాను. గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేస్తుందండి చికెన్ కర్రీ. ఈ గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసేలోపు నేనైతే దగ్గరకు వచ్చేసాక కొంచెం కొత్తిమీర, పొడి మసాలా కూడా లాస్ట్లో వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. కర్రీ చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా చికెన్ కర్రీ. నాకైతే నా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. అయితే గారెలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఆ పక్కన గారెలు కూడా వేసేసుకుంటున్నాను ఫాస్ట్గా. మా పిల్లలు అయితే ఇంక అప్పటికి లేకలేదనమాట. ఈ గారెలు అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా మా ఆయనకైతే త్వరగా గారెలు అయితే పెట్టేసి కర్రీ వేసి ఇచ్చేసాను. గారెలు అయితే తినేసి ఇంకా ఆయన క్యారేజ్ అయితే పట్టుకెళ్ళిపోయారు. చికెన్ కర్రీ ఇది కూడా నేను కట్టేసాను, బాక్స్లో వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఆ రోజు సండే అవడం వల్ల అదే రోజు ఫ్రెండ్షిప్ డే కదండి. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. మా అమ్మాయి ఫ్రెండ్షిప్ డే ఇంకా 1 వీక్ ఉందనగా నేను ముందు నుంచి మా హేమాకి నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలి అంటుంది. సరే కదా అని ఆ అమ్మాయిని అయితే ఇన్వైట్ చేసాం ఇంటికి. ఇలా అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేసుకుని అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు, చక్కగా ఆడుకున్నారు, లంచ్ అయితే చేశారనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.